నెక్స్ట్ వీక్ స్టాక్ మార్కెట్‌లో ఏ స్టాక్స్ పెరుగుతాయో చూద్దాము. లాస్ట్ వీక్ అంతా కూడా నిఫ్టీ 50లో అండ్ కొద్దిగా వోలటైల్‌గా ఉన్నాయి మార్కెట్స్. బట్ ఫర్దర్‌గా మార్కెట్స్ అయితే రీబౌండ్ అయ్యి 23,000 పైన అయితే ట్రేడ్ అవుతూ వస్తున్నాయి నిఫ్టీ 50. బట్ ఎట్ దిస్ పాయింట్ ఆఫ్ టైమ్ మార్కెట్స్‌లో పెద్దగా ఫాల్ రాకపోవచ్చు కానీ, ఎట్ ద సేమ్ టైమ్ అప్ సైడ్ కూడా మార్కెట్స్ అంతగా వెళ్ళకపోవచ్చు. అండ్ ఇది నిఫ్టీ 50 1 మంత్ నుంచి ఎలా మూవ్ అవుతుందో అండ్ లాస్ట్ 5 డేస్ నుంచి నిఫ్టీ 50 యొక్క మొమెంటమ్. అండ్ కమ్ టు బ్యాంక్ నిఫ్టీ చూస్తే కనుక, బ్యాంక్ నిఫ్టీ కూడా రీసెంట్ టైంలో మంచి అప్ ట్రెండ్ అయితే వచ్చింది. లాస్ట్ 5 డేస్ నుంచి అండ్ లాస్ట్ 1 మంత్ నుంచి బ్యాంక్ నిఫ్టీ 51,000 ఆల్మోస్ట్ 51,000 నుంచి ఒక షార్ప్ ఫాల్ అయితే చూడొచ్చు. సో ఓవరాల్‌గా మార్కెట్స్ ఫాల్ అవ్వకున్నా కూడా అండ్ ఎట్ ద సేమ్ టైమ్ అంత ఎంతూజియాజం నెక్స్ట్ వీక్ ఉండకపోవచ్చు స్టాక్ మార్కెట్స్‌లో. అండ్ కొన్ని సెలెక్టివ్ స్టాక్స్‌లో ఆల్రెడీ అప్ ట్రెండింగ్ స్టాక్స్ ఏవైతే ఉన్నాయో అందులో మంచి మొమెంటమ్ అయితే వచ్చే ఛాన్స్ ఉంది. ఆ స్టాక్స్ ఏంటో ఈ వీడియోలో చూద్దాం. అండ్ ఫర్దర్‌గా ఛానల్‌ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. నేను డిస్కస్ చేయబోతున్న ఫస్ట్ కంపెనీ ఎన్‌హెచ్‌పీసీ. సో ఎన్‌హెచ్‌పీసీలో రీసెంట్ కరెక్షన్ తర్వాత అప్ ట్రెండ్ కనబడుతుంది. అండ్ నేను అనుకుంటున్నాను ఎన్‌హెచ్‌పీసీలో ఒకవేళ స్టాక్ బులిష్‌గా టర్న్ అయితే కనుక 120-130 అయితే వెళ్ళే ఛాన్స్ ఉంది. అండ్ ప్రస్తుతానికైతే దేర్ ఈస్ ఏ స్లైట్ బులిష్ రివర్సల్ అయితే కనబడుతుంది స్టాక్‌లో. అండ్ 100 పైన స్టాక్ సస్టైన్ అవ్వగలిగితే కనుక డెఫినెట్‌గా స్టాక్‌లో ఒక మొమెంటమ్ బయింగ్ అయితే ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. మోరోవర్ ఎన్‌హెచ్‌పీసీ కానీ, లైక్ ఎస్‌జీవీఎన్ కానీ రీసెంట్ టైమ్‌లో అప్ ట్రెండింగ్‌లో ఉన్న స్టాక్స్ అండ్ దే రిమైన్ బులిష్ యాజ్ లాంగ్ యాజ్ మార్కెట్స్‌లో అప్ ట్రెండింగ్‌లో ఉన్నంత వరకైతే ఈ స్టాక్స్ కూడా మొమెంటమ్ బులిష్‌గా ఉండే ఛాన్స్ ఉంది. సో ఎస్‌జేవీఎన్ కూడా రీసెంట్‌లీ ఒక ఫాల్ తర్వాత అప్ ట్రెండింగ్ కనబడుతుంది. సో ఇట్ మే ఆల్సో గో 140, 150 అలా వెళ్ళొచ్చు. సో ఇన్ ద బుల్ కేస్ సినారియోలో. బట్ ఒకవేళ కరెక్షన్ వస్తే కనుక బిలో 114 పైన 50 లైక్ నియర్లీ 114 ఆర్ 15 బిలో వస్తే కనుక సో డెఫినెట్గా స్టాక్స్లో కరెక్షన్ రావచ్చు. సో ఎస్జీబీఎన్ ఒకటి వాచ్ లిస్ట్లో అయితే పెట్టుకోవాలి. అండ్ ఇంకొకటి లెమన్ ట్రీ హోటల్స్ కూడా. సో లెమన్ ట్రీ హోటల్స్ రిస్క్ రివార్డ్ అయితే ఫేవరబుల్గా ఉంది. మార్కెట్స్ ఈవెన్ బుల్ కేస్ లేకున్నా కూడా లెమన్ ట్రీ హోటల్స్ షోయింగ్ సమ్ స్ట్రెంగ్త్. అండ్ నేను అనుకుంటున్నాను షార్ట్ టర్మ్లో 135 పైనుంచి ఒక అప్ ట్రెండ్ అయితే రావచ్చు. ఎందుకంటే లెమన్ ట్రీ హోటల్స్ కంటిన్యూయస్గా లాంగ్ టర్మ్ పర్స్పెక్టివ్లోనే స్టాక్ అయితే హయ్యర్ హైస్ హయ్యర్ లోస్ ఫామ్ చేసుకుంటూ సిస్టమేటిక్గా స్టాక్లో ఒక అప్ ట్రెండ్ కనబడుతుంది. సో ఏదైతే ఈ సైకిల్ కంటిన్యూ అవుతే కనుక నెక్స్ట్ 150, 160 లైక్ 180 ఇలా రావచ్చు. సో క్లియర్ అప్ ట్రెండ్ లెమన్ ట్రీ హోటల్స్. కంపెనీ యొక్క ఫైనాన్షియల్స్ కూడా ఇంప్రూవ్ అవుతూ వస్తున్నాయి. కంపెనీ న్యూ హోటల్స్ని ఓపెన్ చేస్తుంది. గ్లోబల్ బిజినెస్ పెంచుకుంటూ వెళ్తుంది. అండ్ ఇవన్నీ కూడా స్టాక్ ప్రైస్ పెరగడానికి కారణం. అండ్ కమ్ టు ఎన్బిసిసి కూడా రీసెంట్గా ఆర్డర్ ఇన్ఫ్లో పెరగడంతో స్టాక్లో మంచి ర్యాలీ కనబడుతుంది. సో ఈ స్టాక్ కూడా 120 పైన స్టాక్ సస్టైన్ అవ్వగలిగితే డెఫినెట్గా హయ్యర్ ప్రైస్ అయితే చూడవచ్చు. దిస్ ఈజ్ 1 ఇయర్లో స్టాక్ అయితే 180 వరకు వెళ్ళిన తర్వాత కరెక్షన్ కనిపించింది. సో స్టాక్ 100 దగ్గరగా బై చేసిన వాళ్ళకి స్టాక్లో మంచి రిటర్న్స్ అయితే వచ్చాయి. బట్ స్టిల్ ఇక్కడ నుంచి కూడా 180-200 నెక్స్ట్ ఎన్బిసిసిలో వెళ్ళొచ్చు. ఇదే మొమెంటమ్ క్యారీ ఆన్ అవ్వగలిగితే కనుక. అండ్ సిఎస్సి స్టాక్ కూడా సిమిలర్ ప్యాటర్న్ ఫామ్ చేసింది. కరెక్షన్ తర్వాత అప్ ట్రెండ్ అండ్ మేబీ స్టాక్లో ఒక 5-10 పాయింట్స్ కరెక్షన్ ఆల్సో ఒక బయింగ్ ఆపర్చునిటీని అయితే తీసుకురాగలదు. సో 160-180 ఆన్ కార్డ్స్ ఫర్ సిఈఎస్సి. ఇది కూడా మీకు 1 ఇయర్ బేసిస్ మీద మంచి అప్ ట్రెండ్లో ఉన్న స్టాకే. పవర్ జనరేషన్ సెగ్మెంట్లో స్టాక్స్ అన్నీ కూడా బులిష్ ప్యాటర్న్లో ఉన్నాయి అండ్ దిస్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద స్టాక్ ఆ కేటగిరీలో. సో సిఈఎస్సి ఈజ్ ఆల్సో లుకింగ్ బులిష్. అండ్ ఇంకోటి ప్రిస్మ జాన్సన్. సో ప్రిస్మ జాన్సన్ స్టాక్ అయితే రీసెంట్గా స్టాక్ 190 నుంచి ఒక ఫాల్ వచ్చింది అండ్ ప్రస్తుతానికి అయితే స్టాక్ 162 దగ్గరగా ఉంది. అండ్ పాసిబుల్లీ స్టాక్లో 150-160 మధ్యలో ఒక బయింగ్ రావచ్చు. అండ్ అక్కడ నుంచి స్టాక్లో ఒక అప్ ట్రెండ్ అయితే వచ్చే ఛాన్స్ ఉంది. సో ప్రిస్మ జాన్సన్ కూడా వాచ్ లిస్ట్లో అయితే పెట్టుకోవాల్సిన స్టాకే. అండ్ ఎల్ఎన్టీ ఫైనాన్స్. సో ఎల్ఎన్టీ ఫైనాన్స్లో రీసెంట్ ఫాల్ తర్వాత ఒక స్ట్రాంగ్ బయింగ్ కనబడుతుంది. సో నేను అనుకుంటున్నాను ఈ స్టాక్ కూడా మే డూ వెల్. మొమెంటమ్ అయితే పాజిటివ్ కనబడుతుంది. సో రీసెంట్ హై అయిన 170 కానీ 175 పైన స్టాక్ సస్టైన్ అవ్వగలిగితే కనుక నెక్స్ట్ 200 వెళ్ళే ఛాన్స్ అయితే కనబడుతుంది ఎల్ఎన్టీ ఫైనాన్స్లో. ఇది కూడా లాంగ్ టర్మ్ బులిష్ ప్యాటర్న్లో కనబడుతున్న స్టాకే. ఫైనాన్షియల్స్ ఇంప్రూవ్ అవుతున్నాయి ఎన్బిఎఫ్సి సెగ్మెంట్లో.
అండ్ కమ్ టు జొమాటో. సో జొమాటో స్టాక్లో లైక్ రీసెంట్ టైంలో జొమాటో కొద్దిగా కరెక్షన్ కనిపించింది, కానీ మళ్ళీ లోయర్ లెవెల్ దగ్గర ఒక బయింగ్ ఇంట్రెస్ట్ అయితే వచ్చింది. బట్ ఇఫ్ దేర్ ఈస్ నో నెగటివ్ న్యూస్, జొమాటో మే గో టు 200 అండ్ 210 220 వరకు అయితే వెళ్ళే ఛాన్స్ ఉంది. సో కొద్దిగా న్యూస్ డ్రివెన్ స్టాకే జొమాటో, అండ్ ఇదొకటి వాచ్ లిస్ట్లో అయితే పెట్టుకోవాలి. సో జొమాటో ఇయర్ స్టాక్ యొక్క మొమెంటం చూడండి, అండ్ కంటిన్యూస్గా అప్ ట్రెండ్, అండ్ రీసెంట్గా కొద్దిగా కరెక్షన్ అయితే జరిగింది. అండ్ టెక్నికల్గా జొమాటో పాజిటివ్గా ట్రేడ్ అవ్వచ్చు. అండ్ జొమాటో తర్వాత ఎఫ్ఎస్ఎల్, ఫస్ట్ సోర్స్ సొల్యూషన్స్. ఈ స్టాక్ కూడా క్లియర్ స్వింగ్ ట్రేడ్ ఆపర్చునిటీ ఇట్ ఈస్ గివింగ్ అబోవ్ 180. సో ఇట్ మే గో టు రీసెంట్ హై అయితే ఉందో 230, అండ్ 230 పైన కూడా 240 250 వెళ్ళొచ్చు లాంగ్ టర్మ్లో. అండ్ ఎఫ్ఎస్ఎల్, దిస్ ఈజ్ 1 ఇయర్ చార్ట్. సో ఇయర్లీ చార్ట్ వైజ్ ఇట్ ఈస్ లుకింగ్ వెరీ గుడ్, అండ్ లాంగ్ టర్మ్ బయింగ్ ఆపర్చునిటీ, అట్ ద సేమ్ టైం స్వింగ్ ట్రేడ్ ఆపర్చునిటీ కూడా ఎఫ్ఎస్ఎల్. అండ్ ఎఫ్ఎస్ఎల్ తర్వాత క్యాప్రీ గ్లోబల్. సో క్యాప్రీ గ్లోబల్ క్యాపిటల్ రీసెంట్ హై నుంచి స్టాక్ చాలా మటుకు ఫాల్ అయింది, అండ్ ప్రస్తుతానికైతే ఒక పాజిబుల్ అప్ ట్రెండ్ అయితే స్టాక్లో కనబడుతుంది. సో ప్రజెంట్లీ ఇట్ ఈస్ ట్రేడింగ్ నియర్లీ 215 దగ్గరగా ట్రేడ్ అవుతుంది. నేను అనుకుంటున్నాను షార్ట్ టర్మ్లో 200 పైన స్టాక్లో ఒక అప్ ట్రెండ్ రావచ్చు. కొద్దిగా వొలటైల్గా ఉండే స్టాక్ ఇది, వాల్యూమ్ తక్కువగా ఉంటుంది. సో ఆ బేసిస్ మీద ఈ స్టాక్ని కన్సిడర్ చేయాలి. ఇవి కొన్ని స్టాక్స్ నెక్స్ట్ వీక్ మొమెంటం వచ్చే స్టాక్స్. అండ్ ప్రైస్ ఒకవేళ మార్కెట్స్ ఎక్కువగా వొలటైల్ ఉంటే ఈ స్టాక్స్లో ఒక ఫాల్ అయితే రావచ్చు. అందుకని స్టాప్ లాస్ అయితే ఎప్పుడు కూడా మీరు ట్రేడ్స్ చేస్తున్నప్పుడు స్టాప్ లాస్ డెఫినెట్గా మెయింటైన్ చేయాలి. సో ప్రాపర్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ అయితే ఉండాలి. అండ్ ఈ వీడియో నచ్చితే ఛానల్ని అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, అండ్ ఈ వీడియోని లైక్ చేయండి. ప్లీజ్ ట్రై టు జాయిన్ టెలిగ్రామ్ ఛానల్. థ్యాంక్ యూ.